ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కీలక మలుపు. జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 3 పార్టీలకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే 3 పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లతో గడువు ముగిసే సమయానికి 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తాజా నిర్ణయం రాజకీయంగా బీఆర్ఎస్ కు అస్త్రంగా మారుతోంది. మరో ఉప ఎన్నికకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ లో పార్టీ ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పేరు చేర్చారు. ఇదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ అనర్హత పిటిషన్లపైన నిర్ణయం ఈ నెల 31వ తేదీలోగా తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే స్పీకర్ విచారణ పూర్తి చేశారు. ఈ సమయంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో జూబ్లీహిల్స్ లో పట్టున్న దానం నాగేందర్ పేరు చేర్చడం పైన బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. కోర్టులోనూ అధికారికంగా దానం పైన చర్యలకు వీలుగా తమకు అస్త్రం అందిందని చెప్తోంది. తాజాగా కేటీఆర్ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉండడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకునే ధైర్యం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోలేదని చెప్తున్న కాంగ్రెస్ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఎలా చేర్చిందని ప్రశ్నించారు. దానం పేరు జాబితాలో చేర్చడం ద్వారా కాంగ్రెస్ సైతం మరో ఉప ఎన్నికకు సమాయత్తం అవుతుందా అనే చర్చ మొదలైంది. దానం పైన తాము ఇప్పటికే అన్ని ఆధారాలు సిద్ధం చేశామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ తొలి దెబ్బ, ఖైరతాబాద్ లో రెండో దెబ్బ కొడతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు దానం సైతం ఎన్నికలకు సిద్ధపడే నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నిక వేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయాలను టార్గెట్ చేస్తూ ప్రచారం కొనసాగుతోంది.